హరి ఓం. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దినంగా పరిగణించబడుతుంది. ఈ రోజు విష్ణువు అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వీడియోలో 2025లో వైకుంఠ ఏకాదశి తేదీ, విశిష్టత మరియు పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి విశిష్టత. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దినంగా భావించబడుతుంది. ఇది పాపాలను తొలగించి మోక్షం పొందటానికి అత్యుత్తమమైన రోజు. విష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు తన అనుగ్రహం పంచే సందర్భంగా ఈ పర్వదినాన్ని పురాణాలు వివరిస్తాయి. 2025లో ముక్కోటి ఏకాదశి జనవరి 6న వస్తుంది. ఈ రోజున ఉపవాసం చేయడం, పూజలు నిర్వహించడం మరియు దానధర్మాలు చేయడం అత్యంత ఫలప్రదంగా ఉంటాయి. ముక్కోటి ఏకాదశి యొక్క పూర్వకథ. పూర్వకాలంలో దేవతలు మరియు రాక్షసుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు అధిక శక్తిని పొందారు మరియు దేవతలు అసహాయ స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో దేవతలు శ్రీవిష్ణువును ప్రార్థించారు. శ్రీవిష్ణువు వారికి సహాయం చేయడానికి వైకుంఠం నుండి వచ్చి రాక్షసులను సంహరించారు. ఆ దినం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు కావడంతో ఆ రోజు నుండి వైకుంఠ ద్వార ప్రవేశానికి ప్రాముఖ్యత పెరిగింది. వైకుంఠ ద్వార ప్రవేశ విశిష్టత. వైకుంఠ ద్వారాన్ని పురాణాలు దేవలోకానికి నేరుగా ప్రవేశ మార్గంగా వివరించాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాల్లో ఈ ద్వారాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భక్తులు ఈ ద్వారమార్గంలో ప్రవేశించి మోక్షాన్ని పొందేందుకు విశ్వాసం కలిగి ఉంటారు. ఈ ద్వారం ద్వారా ప్రవేశించడం అంటే పాపాలు నశించి పుణ్యకర్మలు పెరుగుతాయని నమ్మకం. ముక్కోటి ఏకాదశి పూజా విధానం. ఉదయ పూజ. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ముందుగా పూజా విధానానికి సిద్ధమవ్వాలి. ఉదయాన్నే పున్నమి స్నానం చేయడం పూర్వకాలం నుండి ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ స్నానం ద్వారా శరీరశుద్ధి, ఆత్మశుద్ధి జరుగుతాయని నమ్మకం. ఆలయ దర్శనం. విష్ణువు ఆలయాన్ని సందర్శించి అర్చన, అభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చాలా ముఖ్యమైనది. ఉపవాసం. ఈ రోజున ఉపవాసం చేయడం అత్యంత శ్రేష్టమైన ధర్మంగా పరిగణించబడుతుంది. ఉపవాసం ద్వారా మనస్సు, శరీరం పవిత్రంగా మారుతాయి. సాయంత్రం దీపాలను వెలిగించి విష్ణువుకు నైవేద్యం సమర్పించాలి. రాత్రిపూట జాగరణ. ముక్కోటి ఏకాదశి రోజున రాత్రిపూట జాగరణ చేసి విష్ణువు పేరును జపించడం, భజనలు చేయడం అత్యంత ఫలప్రదమవుతుంది. దానధర్మాలు మరియు పుణ్యఫలితాలు. ముక్కోటి ఏకాదశి రోజు దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పేదలకు అన్నదానం చేయడం, రాళ్లను పంపిణీ చేయడం మరియు ఇతర ధార్మిక కార్యకలాపాలు చేయడం ద్వారా అధిక పుణ్యఫలితాలు పొందవచ్చు. పురాణాలు చెబుతున్నట్లు ఈ దానాలు 100 రెట్లు ఫలితాన్నిస్తాయి. ముక్కోటి ఏకాదశి పాటించాల్సిన నియమాలు. శుభ్రత. ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా స్థలాన్ని ప్రత్యేకంగా అలంకరించాలి. మంత్ర జపం. ఓం నారాయణాయ నమః మంత్రాన్ని పదేపదే జపించడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. అహింసా ప్రాముఖ్యత. ఈ రోజున అహింసను పాటించాలి. ఇతర జీవులకు హాని చేయకుండా దయతో గడపాలి. సంపూర్ణ ఉపవాసం. ఉపవాసాన్ని పూర్తి స్థాయిలో పాటించాలి. ఈ ఉపవాసం దేహశుద్ధికి, ఆత్మశుద్ధికి సహాయపడుతుంది. ముక్కోటి ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు. పాప విమోచనం. ఈ రోజున ఉపవాసం చేసి పూజలు చేస్తే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి. వైకుంఠ ద్వార ప్రవేశం వల్ల భక్తులు మోక్షాన్ని పొందతారు. ఆధ్యాత్మిక శ్రేయస్సు. ముక్కోటి ఏకాదశి ఆచరణ ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుంది. సుఖసంతోషాలు. కుటుంబ జీవితం సుఖమయంగా మారుతుంది. ముక్కోటి ఏకాదశి 2025లో ఎలా జరుపుకోవాలి? 2025లో జనవరి 6న ముక్కోటి ఏకాదశిని పూర్తి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. ఈ రోజున పూజా విధానాలను పాటించి ఉపవాసం చేయాలి. ఉదయం నుండి రాత్రి వరకు విష్ణు నామస్మరణతో గడిపితే ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. అలాగే ఆలయ దర్శనం ద్వారా మోక్ష ప్రాప్తి సాధ్యమవుతుంది. ముక్కోటి ఏకాదశి అనేది భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం ప్రసాదించే పర్వదినం. ఈ రోజు విష్ణువు ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం, పూజలు మరియు దానధర్మాలు చేయడం అనివార్యం.
మీ ఆత్మిక ప్రయాణంలో ముక్కోటి ఏకాదశి మీకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది. శ్రీవిష్ణువు అనుగ్రహం మీతో ఉండాలి.